యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఈ లవ్ బ్యాండ్ ఒక్కసారి పెట్టుకుంటే లైఫ్ లాంగ్ ఎప్పుడూ రిమూవ్ చేయకూడదట. ఇంకెప్పుడు తీయవు కదా మిత్ర? తీయడానికి కాదు కదా పెట్టుకుంది. ప్రామిస్? ప్రామిస్. మేడం, ఏంటి? అటువైపు మీరు చెప్పినట్టు డెకరేషన్ చేసాం, ఓసారి వచ్చి చూడండి. పదండి. కొంచెంలో తప్పించుకున్నాం. అవును, థ్యాంక్ గాడ్. బై ద వే, ఆంటీ వాళ్ళకి ఏదైనా గిఫ్ట్ తీసుకోవాలి మిత్ర, వెళ్దామా? బంధువులు ఎవరైనా వస్తే రిసీవ్ చేసుకోవాలి మనీషా. డూ వన్ థింగ్, ముందు నువ్వు వెళ్ళు, నేను తర్వాత వచ్చి జాయిన్ అవుతాను. ఓకే. ఏంటి అంత ఈజీగా ఒప్పేసుకున్నావు? నేను మరీ అంత గయ్యాళిదాన్ని కాదలే మిత్ర. ఓకే ఓకే, సరే అయితే నువ్వు వెళ్ళు. ఏంటలా చూస్తున్నారు? నిన్నెప్పటినుంచో ఒకటి అడగాలనుకుంటున్నాను అరవిందా, కానీ అడగలేదు. మన పెళ్లి రోజు సందర్భంగా అయినా ఈరోజు అడగాలనుంది. ఏంటా విషయం? నువ్వెప్పుడు ఎందుకు నార్మల్గా ఉండవు? నార్మల్గా అంటే అందరూ ఉన్నట్టు నవ్వుతూ. నేను కూడా నవ్వుతాను కదా. లేదరవిందా, మన పెళ్లికి ముందు ఎప్పుడో నువ్వు మనస్ఫూర్తిగా నవ్వడం చూశాను, అచ్చం మల్లెపువ్వులా. దాని తర్వాత నిన్నెప్పుడూ అలా చూడలేదు. ఎందుకని? ఏమోనండి, మన పెళ్లికి ముందున్నంత సంతోషంగా పెళ్ళయ్యాక లేనేమో. అంటే నా వల్ల సంతోషంగా లేవనా? అలా అని కాదు, అలా అని అదేంటో నాకు కూడా తెలీదు. ఏదేమైనా నిన్నొక్కసారి ఆ పాత అరవిందలా చూడాలనుంది. అంటే సంతోషంగా నవ్వే అరవిందని. ఇప్పుడు నా నవ్వు గురించి ఎందుకులేండి, ముందు రెడీ అవ్వండి. హలో మేనేజర్, ఆంటీ అంకుల్ పెళ్లి రోజు సందర్భంగా లంచ్ ఏర్పాటు చేశాం కదా, అంతా ఓకేనా? ఎవ్వరికి ఎలాంటి లోటు రాకూడదు, ఎలాంటి మాట రాకూడదు, అంతా సవ్యంగా జరిగిపోవాలి. జాగ్రత్తగా చేయండి, నేనుంటాను. మనీషా. ఆంటీ. ఏంటి ఆంటీ? ఏంటి ఏదో లంచ్ అంటున్నావు? ఓ, మీరు విన్నారా? ఇక్కడెవరూ లేరనుకొని ఫోన్లో గట్టిగా మాట్లాడాను. ఏం పర్లేదు గాని ఏంటి సంగతి? ఏం లేదా ఆంటీ, మీ పెళ్లి రోజు సందర్భంగా లంచ్ ఏర్పాటు చేశాం. అక్కడ ఏ లోటు రాకూడదని నేను మేనేజర్కి చెప్తున్నాను. మళ్ళీ మీకు ఏమైనా చెడ్డ పేరు వస్తుంది కదా, నా మూలంగా మీకు చెడ్డ పేరు రాకూడదని నా ఉద్దేశం. నువ్వు చేస్తే అంత పర్ఫెక్ట్గానే చేస్తావులే.
థ్యాంక్స్ ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్. సరే ఆంటీ, వాటికి సంబంధించి నాకు ఇంక కొంచెం పనుంది, నేను చూసుకుని వస్తాను. అలాగే మనీషా. చూసారా అండి, మనీషాకి మనమంటే ఎంత అభిమానమో. తను మిత్రని ప్రేమించటమే కాకుండా మనల్ని కూడా ఎంతో గౌరవిస్తుంది. మనకు కూడా మిత్రకిచ్చేంత ఇంపార్టెన్స్ ఇస్తుంది. చాలా మంచి అమ్మాయి అండి. మిత్ర సెలక్షన్ ఇస్ వెరీ గుడ్. రేపు మనీషా మన ఇంటి కోడలయ్యాక తన్ని మనం బాగా చూసుకోవాలి. మనీషాని చూస్తే అటు మిత్ర మనస్సుని, ఇటు అరవింద అభిమానాన్ని గెలుచుకుంది. లక్ష్మిని చూస్తే వీళ్ల దృష్టిలో లాస్ట్లో ఎక్కడో ఒకరి చివరి మనిషిగా ఉండిపోయింది. చివరికేమవుతుందో? లక్ష్మి అందరి మనసుల్ని గెలుచుకొని ఈ ఇంటి కోడలి స్థానంలో కొనసాగుతుందా, లేక మనీషాయే మళ్ళీ ఈ ఇంటి కోడలిగా వస్తుందా? నన్ను వదులు, నేను వెళ్ళాలి. అసలు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చా? మీ అక్క అనే సొరచాపకి నిన్ను ఎరగో వేద్దామని. నన్ను వదులు, నేను ఇంటికి వెళ్ళాలి. మీ అక్క రాగానే తనతో నిన్ను పంపించేస్తానులే. అప్పటి వరకు బాధపడకుండా కూర్చోరా బామర్ది. వీడేంటి మళ్ళీ ఫోన్ చేస్తున్నాడు? అక్క, ఏమైంది? ఏం లేచాను. నువ్వు తనకి చెప్పు. లక్ష్మి, నా కాల్సే అవాయిడ్ చేస్తావా? నీ చేత ఎలా కాల్ చేయించుకోవాలో, నిన్ను ఇక్కడికి ఎలా రప్పించుకోవాలో నాకు బాగా తెలుసు కదా. నువ్వు త్వరగా రా అక్క. నాని, ఈ రాక్షసుడు నన్ను ఎత్తుకొచ్చేశాడు. నువ్వు రాకపోతే నన్ను చంపేస్తాను బెదిరిస్తున్నాడు. నాకు భయంగా ఉందక్క. నువ్వు త్వరగా రా అక్క. ఓరే బామర్ది, ఆఖరికి నిన్ను ఒక ఆయుధంలా వాడితే గాని నీ అక్క దిగలేదురా. హలో, హలో జగదీష్, నా తమ్ముడిని ఎందుకు తీసుకెళ్ళావు? మరీ తెలియనట్టు, తెలివితేటలు లేనట్టు మాట్లాడకు లక్ష్మి. దూడని లాక్కెళ్తే ఆవు కదిలొస్తుంది కదా, అలాగే ఈ తమ్ముడిని ఎత్తుకొస్తే అక్క పరిగెత్తుకుంటూ వస్తుందని నా ప్లాన్స్ ఏవో నేను వేసుకున్నాను. జగదీష్, దయచేసి తనని వదిలే. ప్రతిఫలం లేని పనిని నేనెందుకు చేస్తాను బంగారం? అంత సులువుగా ఎలా వదిలేస్తాననుకున్నావు? అసలు నీకేం కావాలి? ప్రేమగా మాట్లాడడానికి ఫోన్ చేస్తే కట్ చేస్తావు, అభిమానం చూపిస్తుంటే అరుస్తున్నావు. అందుకే నా అసలు స్వరూపం చూపించాలని ఇలా చేశాను.
నీ తమ్ముడు నీకు కావాలంటే నేను చెప్పిన చోటికి నువ్వు రావాలి. నేను రావాలా? అవును, నువ్వే రావాలి. వస్తే నిన్ను నీ తమ్ముడిని క్షేమంగా పంపించేస్తా. లేదా ఇక నీ తమ్ముడి క్షేమం గురించి నువ్వు మర్చిపో. అసలు నీకు తమ్ముడున్నాడనే మర్చిపో. వాడిని ఏం చెయ్యకు జగదీష్, ప్లీజ్. నువ్వు చెప్పిన చోటికి నేను ఖచ్చితంగా వస్తాను. చూడు, మీ ఇంట్లో వాళ్ళకు కానీ పోలీసులకు కానీ ఈ విషయం చెప్పావో నీ తమ్ముడు సజీవంగానే వైజాగ్ సముద్రంలోని చేపలకి ఆహారం అవుతాడు. లేదు లేదు, నేనెవరికి చెప్పను. సరే, బయలుదేరు. హలో జగదీష్. ఈ బావ కోసం మీ అక్క వస్తుందంటారా బామర్తి? అక్క, ఏమైంది? ఎందుకు అలా ఉన్నావు? అచ్చాను, నేను అర్జెంటుగా బయటికి వెళ్ళాలి. ఇక్కడంతా నువ్వు చూసుకో, కానీ నేను బయటికి వెళ్ళానని ఎవరికి చెప్పకు. అమ్మో, నాకు అలాంటివి పెట్టకక్క. ఎవరైనా నిలదీసి అడిగితే నేను నిజం చెప్పేస్తాను. నేను దాచలేను. ప్లీజ్ జాను, ఈ ఒక్క హెల్ప్ చేయవే ప్లీజ్. సరే, కానీ అసలు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో చెప్పక్క. అవన్నీ నేను తిరిగి వచ్చాక చెప్తానులే. అప్పటి వరకు ఏదోలా మేనేజ్ చేయవా ప్లీజ్? మామ్ డాడ్కి గిఫ్ట్స్ తీసుకోవడానికి మనీషా వెళ్ళి చాలాసేపు అయింది. నా గురించి వెయిట్ చేస్తూ ఉంటుంది. త్వరగా వెళ్ళాలి. ఆ జగదీష్ పగబట్టిన పాములా తయారయ్యాడు. నా మూలంగా ఇప్పుడు నా చుట్టూ ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టడం మొదలు పెట్టాడు. అసలు వాడికి ఏం కావాలి? ఎందుకు నన్ను ఇలా వేధిస్తున్నాడు? వదినకు నువ్వు కూడా ఏదో ఒక హెల్ప్ చేయొచ్చు కదే. నేను చేస్తానని అన్నాను, తనే వద్దంది. ఇంకేం చేయను? వివేక్ సార్, లక్ష్మీ మేడం ఎక్కడున్నారు సార్? ఎక్కడ ఉండాలి చూడు. మొత్తం వెతికాను సార్, ఎక్కడ కనపడలేదు. అక్కడ డెకరేట్ చేశాక ఒకసారి చూపించమన్నారు, అందుకే. సరే, నువ్వు వెళ్ళు. ఓకే సార్. అక్క బయటికి వెళ్ళింది, ఎవరికీ చెప్పొద్దంది. ఇప్పుడు ఎవరైనా అడిగితే ఏం చెప్పాలి? జాహ్నవి, హా? వదిన అక్కడ? సంజన, లక్ష్మిని ఎక్కడైనా చూసావా? నా టాబ్లెట్స్ ఎక్కడున్నాయో కనపడడం లేదు. ఏమో నానమ్మా, నేను కూడా వదిని చూడలేదు. జాహ్నవికే తెలియాలి. జాహ్నవి, లక్ష్మి ఏది? ఏదంటే? వివేక్, లక్ష్మి ఎక్కడా కనిపించడం లేదేంటి? నా డ్రెస్సింగ్ గురించి ఏవో టిప్స్ చెప్తానంది, ఇప్పుడేమో కనిపించడం లేదు. మాకు కూడా కనిపించడం లేదు పెద్దనాన్న. డెకరేషన్ ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయినట్టుంది పిన్ని. ఇక మనం ఒక డేంజర్ స్టెప్ తీసుకునే టైం వచ్చేసింది. మనం చేసే పనికి లక్ష్మి లబోదిబోమనాలి. అరవింద్ అక్క ఆగ్రహానికి లక్ష్మి గురి కావాలి. ఒకసారి ఫోన్ చేయి. అందరూ ఒకే చోట ఏం చేస్తున్నారు? లక్ష్మి కనపడడం లేదు అరవిందా, ఎక్కడికి వెళ్ళిందా అని చూస్తున్నాం. కనపడకపోవడం ఏంటి? ఇక్కడే ఎక్కడో ఉంటుంది. నేను మొత్తం చూశాను అరవిందా, ఎక్కడా లేదు. కనపడకపోవడానికి తనేమైనా పసిపాప? ఇంట్లోనే ఎక్కడో ఉండుంటుంది. జాహ్నవి,
మీ అక్క పై రూమ్లో ఎక్కడో ఉంటుంది, వెళ్ళి పిలుచుకురా. సరే ఆంటీ. దేవుడా, ఇప్పుడేం చేయాలి? అక్కేమో బయటికి వెళ్ళింది, ఎవ్వరికీ చెప్పొద్దంది. ఇక్కడ ఇంత పని పెట్టుకొని ఇప్పుడు చెప్పా పెట్టకుండా బయటికి వెళ్ళిందంటే ఇక్కడ పెద్ద ప్రళయమే పుట్టేలా ఉంది. ఏం చేయాలి? ఎక్కడున్నావక్క? త్వరగా వచ్చే. ఏంట్రా గింజుకుంటున్నావు? నన్ను వదులుతావా లేదా? నువ్వు అరచినా అల్లాడినా నిన్ను వదలను. మీ అక్కొచ్చిందనుకో, అప్పుడు వదులుతాను. అప్పటిదాకా సైలెంట్గా కూర్చో. లక్ష్మి, వచ్చావా? నీకోసమే 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. నా తమ్ముడు ఎక్కడ జగదీష్? ఏంటి లక్ష్మి ఇది? నిన్ను ప్రశాంతంగా ఇలా చూసుకుంటూ ప్రేమగా మాట్లాడుకుంటూ కాస్త టైం స్పెండ్ చేద్దాం రమ్మంటే నువ్వేంటి వచ్చి రాగానే తమ్ముడు తోటకూరంటూ గోల చేస్తున్నావు? నా తమ్ముడిని పంపిస్తావా లేదా? పంపిస్తాను. వాడిని నా దగ్గర పెట్టుకొని నేనేం చేస్తాను చెప్పు? నిన్ను పెళ్లి చేసుకొని నీతో పిల్లల్ని కందామనుకుంటున్నాను. నీ తమ్ముని నేనేం చేసుకుంటాను? జగదీష్, నీ నోరు తీరు 2 జాగ్రత్త. అబ్బబ్బబ్బబ్బా, నువ్వు ఇలా వార్నింగ్ ఇస్తూ ఉంటే భలే మజా వస్తుంది. కానీ ఇలా కాదు, నాకు పెళ్ళాని అయిపోయి రోజుకొకసారి ఇలాగే స్వీట్గా వార్నింగ్ ఇస్తూ ఉండు, నేను సైలెంట్గా పడుంటాను. చూడు జగదీష్, హద్దులు దాటుతున్నావు, పద్ధతి మర్చిపోతున్నావు. నీ పద్ధతి గాని మారకపోతే ప్రాబ్లమ్స్లో పడతావు. నీతో ఏదో కాస్త చనువు పెంచుకుందామని, నీతో ఒక చక్కని రిలేషన్ ఏర్పరచుకుందామని నేను అనుకుంటున్నాను. నువ్వు చూస్తే చిటపటలాడుతావు, చిరాకు పడుతుంటావు. నా ప్రేమని ఎప్పుడు అర్థం చేసుకుంటావు లక్ష్మి? నా తమ్ముడిని నాతో పంపిస్తావా లేదా? సరే సరే లక్ష్మి, నిన్ను మరీ ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. పైగా నేను ఇష్టపడ్డావని కదా. అదిగో ఆ రూమ్లో ఉన్నాడు, తీసుకెళ్ళు. నాని, నాని, అక్క వచ్చేసావా? నన్ను త్వరగా ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో అక్క, నాకు చాలా భయం వేస్తుంది. నేను వచ్చేసాను కదా, నీకేం భయం లేదు సరేనా? అక్క, అక్కను వదిలేయండి. ఏంటిది? అక్కను వదిలేయండి. అక్క అంటున్నానా? అక్క, మా అక్కను వదిలేయండి. నువ్వు చీప్ పొమ్మని అనగానే నేను చప్పున మూసుకొని పోతాను అనుకున్నావా? నా తమ్ముని ఇచ్చేమనగానే తీసుకెళ్లి పొమ్మని పంపించేస్తాను అనుకున్నావా? ఈ జగదీష్ గురించి నీకు ఇంకా పూర్తిగా తెలియదు లక్ష్మి. జగదీష్, నువ్వు మళ్ళీ మళ్ళీ తప్పు చేస్తున్నావు. ఒక్కసారి చేసిన తప్పుకి ప్రతిఫలంగానే జైలుకి వెళ్ళొచ్చావు. మళ్ళీ ఇంకోసారి అదే తప్పు చేస్తే ఇక ఎప్పటికీ పశ్చాత్తాపడ్డానికి కూడా వీల్లేని శిక్ష పడొచ్చు. అనవసరంగా జీవితం పాడు చేసుకోకు.
అబ్బా లక్ష్మి, ఒక నిప్పును పట్టుకొని నిప్పు నిప్పు నువ్వు అగ్ని జోలికి పోకు, నీకు కాలుతుంది అని చెప్పినట్టుంది. నేనే ఒక డేంజర్ గాన్ని, నాకు డేంజర్ వస్తుందని చెప్తున్నావా? చూడు జగదీష్, ఈ విషయం గాని మా ఆయనకి తెలిస్తే నిన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ వదలరు, అది గుర్తుపెట్టుకో. అసలు ఈ విషయం మీ ఆయనకు తెలిస్తేనే కదా. అయినా నిన్ను వదలడానికి పట్టుకోలేదు లక్ష్మి, శాశ్వతంగా నా సొంతం చేసుకోవడానికి రప్పించాను.